మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం నాతో పాటు ఉన్నాడు నిఖిల్ అభూరి. ఎవరా చికెన్ తింటే బ్రెయిన్ పనిచేయదని చెప్పింది? నేను నమ్మే కదరా బెడ్ కోసం. నమ్మే నాకే నమ్మకం లేదు. మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? నాకు రావు. సో మా నిఖిల్ అంత నవ్వించాడు ఏంటి ఇంత సైలెంట్ గా ఇంత కొంచెం మాట్లాడుతున్నాడు అసలుకి? స్క్రీన్ లో ఇంకా డైలాగులు ఇచ్చేస్తే అలా చేయొచ్చు కానీ బయట కొంచెం. కానీ ఇంటర్వ్యూకి డైలాగ్ ఇవ్వలేం కదా. ఇక్కడ మాట్లాడతా. ఆ సినిమా అప్పుడు ఎంత వెయిట్ ఉంటావు నిఖిల్? చాలా వెయిట్ ఉందా? చిన్నప్పుడు నేను మొన్నటి వరకు నేను 110 kilos అలా ఉన్నా. 2024లో 30 kgs తగ్గా. ఎందుకు అంత వెయిట్ వచ్చావు? XXL నుంచి ఇప్పుడు మీడియం. 100% లవ్ లో ఎక్కువ చైతుని బాగా ఏడిపించే వల్ల, తమన్నాని బాగా ఏడిపించే వల్ల? తమన్నా అక్కనే ఎక్కువ ఏర్పించేవాళ్ళు. ఒకే ఇంట్లో అయింది కదా మొత్తం? మొత్తం 45 days పొద్దున్న వెళ్ళడం, ఆ కాస్ట్యూమ్ వేసుకోవడం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సైమా తీసుకొచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సైమా 100% లవ్కి నంది అవార్డు వచ్చింది. డాడీ ఏం చేస్తారు? డాడీ ఇప్పుడు రిటైర్డ్ AGM SBIలో. మమ్మీ హౌస్ వైఫ్. అన్న ఒక సినిమా చేశాడు, కిక్ లో చేశాడు. కిక్ లో లాలీపాప్ పెట్టుకుంటాడు కదా, అది మా అన్న. దేవిశ్రీ ప్రసాద్ గారు 100% లవ్ సినిమా చూసి ఒక రోజు ఫుల్ డే అంతా నేను అన్న ఫుల్ తిరిగాం. 100% లవ్ ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? అదే చిన్నప్పుడు నాకు బీటెక్ అయిపోయింది ఇప్పుడు. బీటెక్ అయితే ₹1 కోటి ప్యాకేజ్ వచ్చినా కానీ సినిమాలే చేయాలని వదులుకొని వచ్చేసాడు అన్నారు ఎవరు? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నాడు నిఖిల్ అభూరి. నిఖిల్ అభూరి అంటే ఎవరికి తెలియదు. 100% లవ్ సినిమా గుర్తుంటే ఈ అబ్బాయి గుర్తుంటాడు అనమాట. ఎవర్రా చికెన్ తింటే బ్రెయిన్ పనిచేయదని చెప్పింది, ఇదిగో ఈ అబ్బాయి. సో హాయ్ నిఖిల్. సో చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు మిర్చి, 100% లవ్, గణేష్, భలే భలే మగాడిపై, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, బెంగాల్ టైగర్, బాద్షా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక 50-60 సినిమాలు చేసి ఉంటావు కదా. 50-60. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పవా? నువ్వు చెప్తావు కదా 100% లవ్ లో. ఎవడరా చికెన్ తింటే బ్రెయిన్ పని చేయలేదని చెప్పి. సో చిన్నప్పుడు వాయిస్ కి ఇప్పుడు వాయిస్ కి చేంజ్ అయిపోయింది కదా. చాలా చేంజ్ అయింది. బట్ నిజంగా ఎన్ని సినిమాలలో ఎంత మందిని కడుపుబ్బ నవ్వించావు అంటే, ఒక్కొక్క తరానికి ఒక్కొక్క చైల్డ్ ఆర్టిస్ట్ అలా మెరిసి ఒకసారికి హీరో అయిపోతుంటారు అనమాట. సో ప్రీవియస్ గా చూసుకుంటే మన తేజ, తనీష్, కౌశిక్, చాలా మంది. తర్వాత వచ్చిన తర్వాత భరత్, అంతేనా? సో తర్వాత నువ్వు, సాత్విక్, ఇంకో నిఖిల్ ఉండేవాడు కదా. మీ ముగ్గురు బాగా ఫేమస్. అమ్మాయిలలో ఆని, అంతే కదా. ఒక కుమ్మేశారు మొత్తం. సో జర్నీ అనేది చాలా పెద్దది, కానీ నువ్వు చిన్నవాడివే. కానీ ఏమనిపిస్తుంది జర్నీ చూసినప్పుడు? మన ఈ మధ్య ఫుల్ వైరల్ అయిపోయావు ఒక ఫంక్షన్ కి వచ్చి. నేనే షాక్ అయిపోయా. ఈ నిఖిల్ ఒకటేనా ఇలా మారిపోయాడు మనవాడు, ఫుల్ హెయిర్ అది ఇది అనుకున్నాను. ఏం చేస్తున్నావు నిఖిల్ అసలుకి? నేను ఇప్పుడు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయి మళ్ళీ ఇటు వచ్చాను. లిటిల్ హార్ట్స్ అని ఇప్పుడు సినిమా చేస్తున్నాము. ఓకే, అది ఇంకా దాని ఇప్పుడు నెక్స్ట్ అది రిలీజ్ అయ్యాక ఇంకా నెక్స్ట్ చూడాలి వాట్ నెక్స్ట్ అనేది. అంతే. అసలు మా నిఖిల్ అంత నవ్వించాడు ఏంటి ఇంత సైలెంట్ గా ఇంత కొంచెం మాట్లాడుతున్నాడు అసలుకి? నేను ఎప్పుడు ఇంతే. అది ఒకవేళ స్క్రీన్ లో ఇంకా డైలాగులు ఇచ్చేస్తే అలా చేయొచ్చు కానీ బయట కొంచెం. కానీ ఇంటర్వ్యూకి డైలాగులు ఇవ్వలేం కదా. ఇక్కడ మాట్లాడతా. సో కానీ లాస్ట్ సినిమా ఏది? ఆట ఆడుకుందాం రా అని సుశాంత్ గారితో చేసాను. దాని తర్వాత మమ్మీ, పేరెంట్స్, డాడీ వాళ్ళందరూ ఏంటంటే కొంచెం స్టడీస్ నువ్వు చూసుకో, స్టడీస్ ఒక డిగ్రీ తెచ్చేసుకో, డిగ్రీ తర్వాత ఇంకా నీ ఇష్టం అన్నారు. సో వాళ్ళ మాటిని డిగ్రీ వరకు ఇటు రాలేదు. ఇంకా అనిపించలేదా అసలు అప్పటి వరకు స్క్రీన్ మీద అన్ని డైలాగ్స్ చెప్పి ఒక్కసారిగా? చాలా మిస్ అయ్యాను. బట్ ఇంకా వాళ్ళ మాట కూడా నిజమే కదా. అంటే కొంచెం మనకి డిగ్రీ ఉంటే మనకు కూడా సేఫ్టీ అని ఇంకా డిగ్రీ చేశాను. మొన్న అయిపోయింది, బీటెక్ అయిపోయాను. ఓకే, ఏ ఏజ్ తో ఆపేసావు? 14 క్లాస్.
8th క్లాస్ అప్పుడు 14తో ఇంకా ఆపేసాను. స్కూల్లో ఎలా ఉండేది అసలు నీ ఫ్యాన్ ఫాలోయింగ్? అందరూ ఓకే కానీ మన ఫ్రెండ్స్ అందరూ ఇంకా తెలిసిందే కదా, వాళ్ళకి అసలు సంబంధం ఉండదు. నేను ఎలా ఉన్నా వాళ్ళు నన్ను తిడుతూనే ఉంటారు, నేను వాళ్ళు తిడుతూనే ఉంటాను. బట్ స్కూల్లో టీచర్లు అందరూ అసలు చాలా బాగా చూసుకునేవారు. నేను ఒకవేళ షూటింగ్ వల్ల చాలా క్లాసులు మిస్ అయిపోయి ఉన్నా వాళ్ళు పాపం మళ్ళీ చెప్పి అర్థమైందా అని కొన్నిసార్లు ఎగ్జామ్స్ కూడా రాసేవాడిని కాదు. ఓకే. మళ్ళీ నా కోసం సపరేట్ గా కండక్ట్ చేసి చాలా బాగా చూసుకునేవారు. అసలు ఓకే. ఎప్పుడు అసలు కంప్లైంటే లేదు, అంటే అల్లరి కంప్లైంట్స్ ఉంటాయి కానీ స్కూల్కి రావట్లేదు అసలు ఆ కంప్లైంట్స్ ఎప్పుడు. స్కూల్ చాలా సపోర్ట్ చేసింది. ఓకే. బాగా ఇంటెలిజెంట్ స్టూడెంటా లేకపోతే యావరేజ్? అంటే షూటింగ్లు అయ్యే వరకు అమ్మ చదివిచ్చేది కాబట్టి బాగానే చదివేవాడిని. ఓకే. షూటింగ్లు మానేసాక ఇంకా యావరేజ్. ఆల్మోస్ట్ 100% లెవెల్ అంతా చదువుకుంటానే చేసావు షూటింగ్. మహాలక్ష్మి. దాని తర్వాత ఇంకా 8th నుంచి ఇంకా నార్మల్, ఇంకా అల్లరి ఆటలు. ఓకే. అలా. సో బట్ ఇండస్ట్రీని బాగా మిస్ అయిన ఫీలింగ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది కదా. కానీ ఎన్ని సినిమాలు మిస్ అయ్యి ఉంటావు ఇండస్ట్రీకి రాకుండా? నువ్వు అంటే చదువుకోవాలి అంటే ఇంకా దాని తర్వాత కూడా ఆఫర్ మమ్మీయే మాట్లాడింది నాకు. అసలు ఇంకా ఏమైందో కూడా అసలు ఇంకా మొత్తం అవుట్. ఇంకా అప్పుడు ఫోన్లు కూడా అవేం లేవు కదా తెలియడానికి వీళ్ళు చేశాను. మొత్తం మమ్మీ మాట్లాడేసి ఇంకొచ్చేటప్పటికి నాకు అసలు ఏం తెలియదు. ఓకే. ఫస్ట్ సినిమా ఏది నిఖిల్ నీది? ఫస్ట్ గణేష్ రామ్ది. రామ్ ఆ పిల్ల బ్యాచ్. అది కూడా ఆడిషన్ అని ఏం లేదు. మా బాబాయ్ రైటర్ అబ్బూరి రవి గారు అని, ఆయన పెళ్లిలో ఆడుకుంటున్నాను. ఇలా ఆడుకుంటుంటే అందరు ఉన్నారు అక్కడ, శ్రవంతి రావు కిషోర్ గారు, దిల్ రాజు గారు అందరూ. వాళ్ళు చూసి ఎరా యాక్ట్ చేస్తావా అని అడిగారు. అంతే, చేస్తా అన్న. అలా గణేష్ వచ్చింది. గణేష్కి మంచి పేరు వచ్చింది. ఇంకా గణేష్ నుంచి అన్ని సినిమాలు. ఏజ్ ఎంత ఉంటుంది గణేష్ ఇప్పుడు? గణేష్ ఎల్కేజీ కూడా జాయిన్ అవ్వలేదు ఇంకా. ఓకే. 2008 అలా ఎల్కేజీలో చేస్తూ అలా చేసా. సో ఎల్కేజీలోనే యాక్ట్ చేస్తాను అంటే యాక్ట్ చేస్తానని చెప్పేసా. చేస్తావా అంటే ఇంకెవరిని అడగలేదు, ఇంకా ఓకే చేసేస్తా అన్న. ఇంకా డాడీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ మనం ఆఫ్ స్క్రీన్ ఎంత యాక్టివ్ అయినా కానీ ఆన్ స్క్రీన్ కి వచ్చేసరికి డెఫినెట్ గా భయం ఉంటుంది. డైలాగ్స్ చెప్పలేము, 10 మంది వస్తే మాట్లాడలేము, ఇవన్నీ ఉంటాయి కదా. అది ఇప్పుడు నువ్వు ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి ఒకేలాగా ఉండేవాడు. అది ఇప్పుడు చిన్నప్పుడు అంటే ముందెవడో మనకి తెలియదు కదా. అప్పుడు చిన్నప్పుడు అంతా మొత్తం మందే అన్నట్టు ఉంటాం కదా. ఓకే. అసలు భయం వేసేది కాదు. ఇప్పుడు కూడా భయం లేదు, అస్సలు భయం వేసేది కాదు. చిన్నప్పుడు అంత భయపించే బ్యాచ్ మనం. అంతే, అల్లరి అలా. ఓకే. అంతే, కానీ ఎప్పుడు కెమెరా ముందు ఎప్పుడు భయపడలేదు. గణేష్ లో డైలాగ్స్ గుర్తున్నాయా? బాగా చెప్తావు. నా మీద నాకే నమ్మకం లేదు, మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు, నాకు రావు అని ఒకటి. అది చాలా వైరల్ అయింది ఆ డైలాగ్ కూడా. ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు ఓ ఈయన పెద్ద స్టారు, పెద్ద హీరో అనిపించిన సినిమా అంటే నీకు ఊహ వచ్చిన తర్వాత కొంచెం? ఇప్పుడు గణేష్ అప్పటి నుంచి కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు తెలియదు కానీ నెక్స్ట్ డే నుంచి ఓ రామన్న చాలా చాలా పెద్ద యాక్టర్. కానీ రామన్న ఎప్పుడూ అలా లేడు, ఫుల్ ఫ్రెండ్లీగా. రోజు కిండర్ జాయ్ ఇంకా కోక్ ఇచ్చేవాడు, ఫుల్ ఆడుకునే వాళ్ళం. తన కార్ లో కూర్చొని సాంగ్స్ ప్లే చేసేవాడు అందరు పిల్లలకి. ఓకే. ఇంకా ఫ్రెండ్ గానే ఇంకా చూస్తాం కదా అప్పుడు. ఇంకా ఎంత పెద్ద స్టార్ అయినా అన్ని ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. నేను ఇంకా ఈ ఆడియో లాంచ్లకి అలా వెళ్ళినప్పుడు ఫుల్ రష్ 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 అంతా, హీరో వస్తున్నాడు అంటే ఇలా రష్. అప్పుడు అర్థమైంది వీళ్ళు చాలా పెద్ద పెద్ద యాక్టర్లు వీళ్ళు అని. ఓకే. అప్పటి వరకు సెట్ లో అంతా ఫన్నే మొత్తం. ఓకే. ఓకే. అందరితో హ్యాపీగా, అసలు ఎప్పుడు ఏం టఫ్ గా ఏం అనిపించలేదు. ఎప్పుడు వెళ్ళాం, చెప్పారు, ఓకే, చేస్తాం. అందులో బాబాయ్ రైటర్ కాబట్టి కొంచెం మంచి డైలాగ్స్, లెంతీ డైలాగ్స్, రిజిస్టర్ అయిపోయే డైలాగ్స్ పెడతారు. ఇంకా బాబాయ్ రైటర్ కాబట్టి అప్పుడు ఇంకా ఎవరైనా ఏమన్నా మా బాబాయ్ ఎవరో తెలుసా అలా ఏదో ఆడుకోవడానికి అలా అనేవాడి. మా చిన్నపిల్లలు అందరు ఉంటారు కదా, వాళ్ళతో ఒక ఆడిపించడానికి అలా అనేవాడి. బట్ త్రూ అవుట్ మూవీ హీరో హీరోయిన్ తో ట్రావెల్ చేసిన మూవీస్ అంటే గణేష్ ఒకటి 100% వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సందీప్ అన్నతో కూడా ఒక 4-5 మూవీస్ చేశా. అవును. సందీప్ అన్న కూడా చాలా క్లోజ్, చాలా చాలా బాగా మాట్లాడతారు. అవును. ఇప్పుడు 100% లవ్ ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ అవడానికి కారణం మొత్తం అసలు ఈ సీన్స్ అన్ని బాగా పండుతాయి. అంటే మొత్తం సుకుమార్ గారి క్రెడిట్. అవును, క్రెడిట్ అయింది. బట్ అది బాగా హైలైట్ అయింది థియేటర్ లో. అవును, చిన్న చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మీ కామెడీ సీన్స్ అన్ని కూడా.
అందులో ఒక 10 మంది ఉన్నా కానీ పిల్లలు దాంట్లో హైలైట్ అయ్యేది నిఖిలే. లీడర్ నిఖిల్ అన్నిటికీ. బట్ 100% లవ్ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే అవన్నీ రికలెక్ట్ చేసుకుంటే సూపర్ డేస్ అవి. అసలు ప్రతిరోజు వెళ్ళి మంచిగా పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళం. 6కి 7కి కార్ వచ్చేది, వెళ్ళిపోయే వాళ్ళం. సుకుమార్ అంకుల్ ఏంటంటే అసలు మనం ఎంత అల్లరి చేసినా, ఇప్పుడు ఆబ్వియస్లీ అంత అల్లరి చేస్తే పేరెంట్స్ తిడతారు ఆబ్వియస్లీ. ఆయన అసలు తిట్టిపిచ్చేవారే కాదు. సెట్ లోపల ఏం చేసినా సెట్ వరకే, మీరు అసలు ఏం అనకూడదు ఎవరిని అని. ఓకే, ఫుల్ ఫన్, అసలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. డైలాగులు కూడా ఇదిరా డైలాగు నీకు ఎలా వచ్చిందో అలా చెప్పు, నువ్వు నేను ఎలా చెప్పాను అలా కాదు. ఫుల్ ఫ్రెండ్లీగా ఉండేవారు, ఎప్పుడు సీరియస్ అవ్వలేదు. అందరు పిల్లలతో ఏ సీన్ చేసినా అందరూ నవ్వించి అందరికి కంఫర్టబుల్ గా ఉందని మంచి స్నాక్స్ పెట్టేవారు, చాక్లెట్లు. అది క్రేజీ ఎక్స్పీరియన్స్. అవన్నీ తిని బాగా ముద్దుగా బొద్దుగా చాలా చాలా ఆ సినిమా అప్పుడు ఎంత వెయిట్ ఉంటావు నిఖిల్? చాలా వెయిట్ ఉందా? అప్పుడు 3rd క్లాసే, అప్పుడంతా ఉంటా 50 అలా. బాగా వెయిట్ ఉండేవాడు 3rd క్లాస్ కి. అమ్మో చాలా చిన్నప్పుడు నేను మొన్నటి వరకు నేను 110 కిలోస్ అలా ఉన్నా. 2024లో 30 kgs తగ్గా. 110కి వచ్చావా? 110 లాక్డౌన్ ఇంకా అంతా తినేసి ఇప్పుడు. ఎందుకు అంత వెయిట్ వచ్చావు? అంటే ఇంకా పెరిగిపోయాలి. దాని తర్వాత ఇంకా 2024లో ఇంకా మనం ఇటు రావాలంటే కొంచెం ఇలా ఉంటే బాగోదు, కొంచెం తగ్గాలి అని. కాదు ఇప్పుడు ఎంత 60కి వచ్చావు? ఇప్పుడు 70-75 మధ్యలో 40 kgs తగ్గావు. అంతే. ఏం డైట్ తీసుకున్నావు? 1 meal a day చేశాను. 1 meal a day చేసి పొద్దున్న డిన్నర్ ఇంకా తిన్ను, ఓన్లీ లంచ్ తినేవాడిని. ఏం తీసుకుంటావు లంచ్? లంచ్ మామూలు అన్నం, పప్పు, సమ్ ప్రోటీన్, కూర, పెరుగు, అంతే. ఫుల్ గా తినేవాడిని. నైట్ జిమ్ నుంచి వచ్చి డ్రై ఫ్రూట్ జ్యూస్ లేదా ప్రోటీన్ షేక్ తాగేవాడిని. ఓకే, అంతే. అదొక 10 months చేశా. 10 months తర్వాత ఇంకా చాలు, ఇంకా తగ్గించాలి, ఇంకా అక్కర్లేదు, చాలా ఇంకా బక్కగా అయిపోయా. ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగాను. ఇంకా వద్దు అనేటప్పటికి ఇంకా తిన్నా. షుగర్స్ మానేశాను, కూల్ డ్రింక్స్ మానేశాను, బయట ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్ ఏం తిన్నా. అంటే అంత లావుగా ఇప్పుడు మళ్ళీ వస్తే ఎవరు తీసుకోరు, ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని. ఇంకా అందుకని కొంచెం తగ్గాను. అందరూ ఇది తెలియక బేరియాట్రిక్ సర్జరీలు ఇవన్నీ చేయించుకుంటున్నారు. ఇంత నేచురల్ గా తగ్గావా నువ్వు? ఓన్లీ 1 meal తోనే? ఓన్లీ 1 meal a day. ఓకే. సో బట్ ఎనర్జీ సరిపోద్దా జిమ్ కి వెళ్ళినప్పుడు? అంటే అదే వెయిట్స్ కూడా తీసుకో ఇంకా. ఏమంటారంటే ఇంకా టైం అయిపోయింది అలా. ఫస్ట్ 20 days అలా కొంచెం ఇదైంది, కానీ దాని తర్వాత అలవాటు అయిపోయాను. ఇంకా ఏమైనా మధ్యలో ఆకలేసినా ఈ పూల్ మఖాని అవి తినేవాడిని. బట్ ఎక్కువ ఆకలేసేది. 10 months ఏంటో అలా వెళ్ళిపోయా అంతే. ఎంజాయ్ చేశా కానీ. ఓకే. అంటే మనకి ఇంతకు ముందు అసలు బట్టలు పట్టేవి కాదు. ఇప్పుడు సడన్ గా నీ ఐడెంటిటీ కూడా మిస్ అయ్యి ఉంటుంది మీ ఫ్రెండ్స్ దగ్గర. వాళ్ళు షాక్. కొన్ని ఫ్రెండ్స్ ని ఇప్పుడు ఒక 3 months తర్వాత అలా కలిసినప్పుడు ఏంటి నువ్వా వేరే వాడా అన్నది చూసారు. ఓకే. బట్ చాలా ఎంజాయ్ చేశా. ఇప్పుడు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా ఇంతకు ముందు అయితే లేవు 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 అనేవారు, ఇప్పుడు ఉన్నాయి. మీ సైజ్ అన్ని ఉన్నాయి, మీ సైజ్ అన్ని ఉన్నాయి అన్నప్పటికీ ఓకే. XXL దగ్గర నుంచి XXL నుంచి ఇప్పుడు మీడియంకి వచ్చావు. బా, నీ డెడికేషన్ కి నిజంగా హ్యాట్స్ అప్ బై. అంటే ఆ మాత్రం నిజంగా ఈ ఏజ్ లో అది ఉందంటే గ్రేట్. ఎందుకంటే అప్పుడు దాకా మనం అంత ఫుడ్ అయ్యి అలవాటు బయట ఫుడ్ చాలా తింటాను నేను. నాకు మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టం. మైసూర్ బజ్జీ పట్టుకురండి ఒక ప్లేట్. లేదు మైసూర్ బజ్జీ ఇప్పుడు మానేసాను, ఇప్పుడు అసలు తినలేదు. కానీ ఓకే, అన్ని పిజ్జా, బర్గర్ ఎన్ని తినలేదు అసలు, ఏది పడితే అది తినేసాను. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ కూడా, ఇంకా మన పక్కన వాళ్ళు కూడా ఫుడ్డీయే కాబట్టి ఇంకా మనం ఆగం కదా. ఓకే. ఇంకా చాలు, ఇంకా కొంచెం ఫోకస్ చేయాలి నువ్వు అని ట్రై చేశాను. దాని ముందు వరకు 3 years వేరే డైట్, అసలు తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు అని ఇంకా మీల్స్ తక్కువ తీసుకున్నా, లైక్ పోర్షన్స్ తక్కువ తీసుకున్నా. ఓకే. బట్ తినేది బయట బర్త్డేలకి అవన్నీ వెళ్ళి తింటూనే ఉన్నా. ఇంకప్పుడు ఇంకా మొత్తం మానేసాను. ఇంకా సో ఇప్పుడు అందరు ఫాలో అవుతారు నిన్ను. ఫాలో అవ్వచ్చు. హెల్త్ ఇంపార్టెంట్ అసలు. చాలా. ఒబెసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ అంటే చేస్తేనేమో ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు, 6 ప్యాక్లు, మంచి ఫిట్నెస్, లేకపోతే ఒబెసిటీ అయిపోతుంది. అట్లా అయిపోయింది ఇప్పుడు. యూత్ అందరూ అలానే ఉన్నారు, నేను ఆల్మోస్ట్ చూసిన దగ్గర. అన్ని తినచ్చు, అదే మన బాడీ ఎంతో మనం చూసుకుంటే చాలు.
గ్రేట్ గ్రేట్ నిఖిల్ అసలుకి. కానీ 100% లవ్ లో ఎక్కువ నా చైతుని బాగా ఏడిపించే వాళ్ళ, తమన్నాని బాగా ఏడిపించే వాళ్ళ? తమన్నా అక్కనే ఎక్కువ ఏర్పించేవాళ్ళం. అంటే తమన్నా అక్కదే ఇంకా సీన్లు ఎక్కువ ఉండేవి కదా, ఇంకా ఏదో ఇంకా అంతే చిన్నపిల్లలు ఏదో ఒకటి అనేసేవాళ్ళం, అలా చాలా ఆడుకునే వాళ్ళం. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇంకా అదే పిల్లలు వస్తే ఇంకా క్యూట్ గా అందరూ ఇంకా ఆడుకుంటూనే ఉంటారు కదా. ఒకే ఇంట్లో అయింది కదా మొత్తం? మొత్తం 45 days. లాస్ట్ క్లైమాక్స్ అదంతా రామానాయుడు స్టూడియోస్ లో అయింది. మిగతా అంతా 45 days ఒకటే చోట. పొద్దున్న వెళ్ళడం, ఆ కాస్ట్యూమ్ వేసుకోవడం, లోపలికి వెళ్ళటం, మళ్ళీ సాయంత్రం 6కి బయటికి రావడం. అంతే. బయట ఏం జరిగిందో మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు ఏం తెలీదు. పొద్దున్న వెళ్ళటం, రావటం, ఇంటికి రావడం, పడుకోవడం. కానీ లోపల మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఆ 5 ఎవరైతే ఉన్నామో 6 వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంతా టచ్ లో ఉన్నారు ఎవరన్నా? సాత్విక్ ఒక టచ్ లో ఉన్నాడు. ఇంకోటి పక్కన ప్రణవ్ అని ఉంటాడు. వాడు నేను ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము మా గ్రూప్ అది. మిగతా వాళ్ళు లేరు. ఎవరు లేరా అసలు? ఓకే. ఏమో ఎక్కడికి వెళ్ళారా కూడా తెలియదు అసలు, ఐడియా. మంచి బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే మంచి షేర్ చేసుకొని తమన్నాతో కానీ చేతుతో కానీ 100% లవ్ అంత పెద్ద జర్నీ కదా. తమన్నా అక్కతో అయితే ఇప్పుడు 100% లవ్ అయి 2011లో షూట్ చేసాం. 100% లవ్ అయిపోయాక ఒక 5 years 2015లో నాకు సైమా అవార్డు వచ్చింది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి వచ్చింది. అక్కడికి ఇలా వెళ్తున్నాను లోపలికి, అక్క గుర్తుపెట్టి ఏరా ఎలా ఉన్నావు, చాలా బాగున్నావు అంటే, ఇప్పుడు ఆవిడకి అంత అక్కర్లేదు మనం గుర్తుపెట్టుకోవాలి అదని, బట్ షీ వాస్ సో నైస్. గుర్తుపెట్టుకుని అది అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే, గుర్తుపెట్టుకున్నారు. సెట్స్ లో కూడా అసలు కొన్నిసార్లు లంచ్ కలిసి చేసాం, డిన్నర్స్ కలిసి చేసాం. బయట నుంచి సబ్వే తెప్పించేవారు అందరికి, పిల్లలందరికి. ఓకే, స్నాక్స్ అందరు తెప్పించేవారు. ఓకే, కొట్టేవాళ్ళ బాగా. సాంగ్ చేసాం, దట్ ఈస్ మహాలక్ష్మి అని సాంగ్ చేసాం. అవును, అసలు క్రేజీ ఎంజాయ్ చేసాం. కొత్త లుక్లు, గిటార్లు, చాలా చాలా బాగుంటుంది. చేతు ఎలా రిజర్వ్డా లేకపోతే పిల్లలతో బాగా కలిసిపోయారు, కానీ ఆయనతో తక్కువ సీన్లు ఉన్నాయి కదా మాకు, సో ఎక్కువ అంత మాట్లాడలేదు. మిమ్మల్ని ఎలా ఆమె సైడ్ నుంచి లాగేయాలో అనేది అంతే. ఆ చికెన్ దగ్గర పడిపోతావా? అంతే అంతే అంతే. నిజంగా అసలుకి సూపర్ జర్నీ. అవును, 100% లవ్ ఇప్పటికి టీవీలో వస్తుందంటే అలా అతుక్కుపోతాం మనం. అవును, ఓన్లీ పిల్లల కామెడీ. అవును, తమన్నాతో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ మిర్చిలో కూడా చాలా బాగుంటుంది. మిర్చి కూడా చాలా పేరు వచ్చింది. మిర్చి మామూలుగా అనుష్కతను మన, అవును, అనుష్క సత్యం రాజేష్ ఒకటి ఎలాగ ఉంటుంది చాక్లెట్లు వద్దు బాగోదు అని ఉంటుంది. అది అసలు చాలా, ఇప్పుడు నాకు అది గణేష్ లో డైలాగ్ ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి మీమ్స్ లో. నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతా, ఇంకా గుర్తుపెట్టుకున్నారు నన్ను అని. ఓకే, ఆ స్లాంగ్ మారుస్తావా నిఖిల్? లేకపోతే చిన్నప్పుడైతే అసలు జస్ట్ ఏది చెప్పారో అది చెప్పేసేవాడిని అంతే. స్లాంగ్ ఎప్పుడేం మార్చలేదు. కలర్ అద్దంలో చూసుకున్నా ఏదో అంటావు కదా సత్యనారాయణ చేసిన ఒక డైలాగ్, ఇంకా చాక్లెట్లు వద్దు బాగోదు అని ఒకటి ఉంటుంది, అన్ని తీసేస్తే ఇంకేముంటాయి అని ఒకటి, అదొకటి ఉంటుంది. ఓకే, అన్ని తీసేస్తే ఇంకేముంటాయి అని ఒకటి ఇలా విసిరేస్తా, అదొకటి ఉంటుంది. స్టార్టింగ్ లో పెళ్ళైనా చేసుకోకుండా ఉంటుంది కానీ నిన్నెందుకు చేసుకుంటుంది అని ఒకటి అంటారు. అవును, కలర్ గుర్తురాట్లే. పంచులు బాగుంటాయి. ఎవరు రైటర్ ఎవరు దానికి? కొరటాల శివ గారే కదా మొత్తం. ఓకే, సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సైమా తీసుకొచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సైమా 100% లవ్ కి నంది అవార్డు వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారు ఇచ్చారు. అది చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో గుర్తున్నాయి డైలాగ్స్? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో గుర్తులేవు, కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చాలా మిస్చీవియస్ రోల్. అది అన్ని తప్పులు నేనే చేస్తాను కానీ నా తప్పులన్నీ పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాను. అది గుర్తుంది, డైలాగులు నిజంగా గుర్తులేవు. కానీ బాగా నిన్ను ఎంకరేజ్ చేసిన హీరో అంటే సందీప్ అన్న. అసలు సందీప్ అన్న మొన్న లిటిల్ హార్ట్స్ టీజర్ వచ్చినప్పుడు కూడా కాల్ చేసి, చాలా బాగుంది టీజర్, చాలా బాగా చేసావు, యూ షుడ్ కంటిన్యూ హియర్, నీకు యూ షుడ్ బి యునిక్ అగైన్, ఎనీ హెల్ప్ నేను ఎప్పుడు ఉన్నాను. చిన్నప్పుడు కూడా అసలు సందీప్ అన్నతో చాలా చాలా ఎంజాయ్ చేశా. ఓకే, ఒక 4-5 మూవీస్ చేసాం కలిసి. సందీప్ అన్న నేను ఉండాలి అని కావాలని పెట్టుకున్నారు. రారా కృష్ణయ్యలో ఫస్ట్ రొటీన్ లవ్ స్టోరీ అన్నని కలిసింది. అసలు
ఎప్పుడు ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ ఉంటారు Hmm. ఎలా ఉన్నావని. ఓకే. యా చాలా Super. సపోర్టివ్ అన్న. ఇంకా అలా మిగతా ఇప్పుడు నేను ప్రభాస్ గారితో ఎన్టీఆర్ గారు అందరూ చేసినప్పుడు అలా సపోర్ట్ చేశారు, బాగా చేస్తున్నావు ఇంకా బాగా చేయని. ఓకే. ఎన్టీఆర్ గారితో గుర్తున్నాయా మంచి లొకేషన్ లో ఏమన్నా మంచి మంచి ఫన్నీ సిచ్యువేషన్స్? ఎన్టీఆర్ గారితో జస్ట్ కలవడం ఎలా ఉన్నారు అని అంతే. ఎందుకంటే బాద్షాలో మొత్తం బ్రహ్మానందం గారితోనే ఉంటుంది కదా, అవును. ఆ ఫ్యామిలీ అదంతా. కానీ మొత్తం ఫ్యామిలీ సీక్వెన్స్ ఫ్యామిలీ సీక్వెన్స్ అంటే ఇప్పుడు అంత మంది ఉంటే మనం వెళ్ళి మాట్లాడితే బాగోదు కదా. కానీ పిల్లలతో ఈజీగా ఉంటది కదా Yeah, yeah. యాక్సెస్. రామయ్య వస్తావయ్య అప్పుడు కొంచెం మాట్లాడాను, అప్పుడు బుగ్గలు గిల్లి కొంచెం ఆడుకున్నారు. ఓకే. బాగా ఏడిపించే వాళ్ళంట. అంత లేదు, ఆ. గిల్లేవారు అంతే. కానీ చాలా బాగా మాట్లాడేవారు, ఒరే బాగా చేస్తున్నారో నువ్వు, సూపర్ చేస్తున్నావురా అనేవారు. ఓకే. పర్టికులర్ గా నీకు బాగా నచ్చిన హీరో ఎవరు నిఖిల్? నాకు అందరు ఇష్టం. ఓకే. వర్క్ చేసిన వాళ్ళ వర్క్ చేయని వాళ్ళు అసలు కూడా? ఎవరైనా అంటే ఇప్పుడు మాది ఎలా ఉంటుందంటే 1 వీక్ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా పైన ఫుల్ హైప్ ఓకే అలా ఉంటుంది. ప్రతి హీరో ఇష్టం. ఏమో ఫేవరెట్ హీరో ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్ హీరో అంటూ ఎవరు లేదు, అందరు ఫేవరెట్. కానీ నీకేమో మొబైల్ అయినప్పుడు ఇండస్ట్రీకి వచ్చి అందరు హీరోస్ తో ఆల్మోస్ట్ యాక్ట్ చేసేసి మంచి పేరు తెచ్చుకొని నంది సైమా అవన్నీ తెచ్చుకుందాం. బాగా ఇండస్ట్రీ లోకి వచ్చే టైంకి నీ దగ్గర అప్పటికి నీ మొబైల్ లేదు కదా. అవును, ఏం లేదు. ఇప్పుడు కాంటాక్ట్స్ కానీ లేకపోతే వాళ్ళని అప్రోచ్ అవ్వాలన్నా కానీ ఏమో ఎవరిది లేదు. నేను చిన్నప్పుడు మీతో యాక్ట్ చేశానని చెప్పుకోవాలి, అవునవును, ఆ సినిమాలో నేనే చేసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఐడెంటిటీ మిస్ అయిపోయింది. అవును. ఇప్పుడు భరత్ అంటే చిన్నప్పుడు కొంచెం పెద్ద అయినాక కూడా ఒకేలాగా ఉన్నాడు. అవును, పెద్ద చేంజ్ లేదు. అవును, బొద్దుగా ఉన్నా అలానే ఉన్నాడు. అవును. కానీ నువ్వు చాలా చేంజ్ అయిపోయావు. అవును, గడ్డాలు మీసాలు వచ్చాయి. నేనే నీ రీల్ చూసి గుర్తుపట్ల, కింద ఫోటో పెట్టి ఈ అబ్బాయి ఆ అబ్బాయి అనుకున్నా. అవును, అది తగ్గాను కదా, ఫేస్ షేప్ మారిపోయాను కొంచెం. అవును. ఏమో ఇంకా వస్తుంది, ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తారు. ఓకే. లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయ్యాక. కానీ సినిమానే ఫ్యాషన్, సినిమాలో నాకు సినిమా చాలా ఇష్టం. అంటే బేసికల్ గా ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయింది కదా, దాని తర్వాత థియేటర్ లో చూసి బా మనం కూడా ఇలా చేయాలరా అంటే అక్కడ రిసెప్షన్ ఏదైతే వస్తుందో థియేటర్ లో అరుస్తారు, మనకు కూడా అరిస్తే ఆ ఫీల్ ఎంత బాగుంటుంది. అలా స్టార్ట్ అయింది అంతే. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ డేకి వెళ్ళినప్పుడు ఇంకా ఏం అరుస్తున్నారు అంటే బయట సినిమా రిలీజ్ ముందు ఆ రష్ లో అరుచుకుంటూ, సినిమా రిలీజ్ అయ్యాక నవ్వుతూ, ఆ ఎంజాయ్మెంట్ మన కోసం చేస్తే ఎంత బాగుంటుంది. 200% చాలా బాగుంటుంది, కిక్ వేరేది. అలా స్టార్ట్ అయింది. ఇంకా ఇంట్లో నేను మళ్ళీ చేస్తాను అలా చెప్పి. కానీ బీటెక్ అయిపోయింది ఇప్పుడు. బీటెక్ గోల్డ్ మెడల్, డిస్టింక్షన్. ఓ అంటే మంచి బాగా క్లవర్, ఇంటెలిజెంట్. అంతేం లేదు. క్యాంపస్ సెలక్షన్స్ లో ఏ కంపెనీ వచ్చింది మరి? కూర్చోలేదు, అదే ఇటు వెళ్దామని. 1 కోటి రూపాయలు ప్యాకేజ్ వచ్చినా గానీ సినిమాలే చేయాలని వదులుకొని వచ్చేసాడు అన్నారు ఎవరు. లేదు నేను కూర్చోలేదు అసలు. లేదు కానీ వచ్చినాయి. నేను కూర్చోలేదు అసలు, నేను అసలు ప్లేస్మెంట్స్ లో కూర్చోలేదు. నేను ఈ లిటిల్ హార్ట్స్ ఏదైతే ఉందో ఇది 4th ఇయర్ చేసేటప్పుడు వచ్చింది. 4-2 చేసేటప్పుడు ఇంకిటే చేస్తూ వచ్చాను. అంటే ఇంట్లో కూడా టైం తీసుకో ఇక్కడ చెయ్యి అన్నారు. దాని తర్వాత అప్పుడు చూద్దాం. ఇంట్లో వాళ్ళు ఫుల్ గ్రీన్ సిగ్నల్. ఫుల్ చిన్నప్పటి నుంచి చాలా సపోర్టివ్. డాడీ, మమ్మీ, అమ్మ అయితే డాడీ, అమ్మ కొంచెం అల్లరి చేస్తావు అది చూసుకో అంటుంది, కానీ డాడీ ఫుల్ సపోర్టివ్. అన్న చాలా సపోర్టివ్. అల్లరంటే ఎలాంటి అల్లరి ఎక్కువ చేస్తావు? ఏముంటది ఇంకా ఇప్పుడు పెద్దోడు అయిపోయావు కదా. ఇప్పుడు ఏముండదు. చిన్నప్పుడు అంటే ఇంకా అందరు సైలెంట్ గా ఉండి వెళ్ళి అక్కడ డాన్స్ వేయడం, వెళ్ళి అక్కడ మాట్లాడడం. ఇప్పుడు లేదా? ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయావు. అంటే మారిపోయానంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర అలాగే ఉంటా, కానీ బయట అలా ఉండకూడదుగా. అలా ఉంటే ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని అంటారు. ఏ కాలేజ్ లో చదివావు బీటెక్? గోకరాజ్ రంగరాజ్. ఓ, డిస్టింక్షన్ లో పాస్ అయ్యి మంచి ఇంటెలిజెంట్ అయినా కానీ సినిమా ఇండస్ట్రీకే రావాలని. ఇంటెలిజెంట్ కాదు, బట్ సినిమా చాలా ఇష్టం నాకు. కానీ ఏ ప్రొడ్యూసర్ గుర్తించారు నిఖిల్ మళ్ళీ నిన్ను, ఈ అబ్బాయి ఒకప్పుడు మంచి చిన్న చైల్డ్ యాక్టర్, ఈ అబ్బాయి నేను హీరోగా ఎవరిని కలవలేదు. నువ్వు లిటిల్ హార్ట్స్ ఎలా వచ్చిందంటే మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అని ఉంటారు, మన లిటిల్ హార్ట్స్ సినిమాకి సింజిత్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. సో తను మా అన్న చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఓకే. సో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సింజిత్. అయితే తను మెసేజ్ చేశాడు నాకు, ఇలా రోల్ ఉందిరా, నువ్వు నీకు యాక్టింగ్ ఇది కదా, ఆడిషన్ ఇస్తావా అని. ఇస్తా అన్న. అలా వెళ్ళా. ఓకే. అలా వెళ్ళి డైరెక్టర్ అన్న మార్తాండ్ అన్నతో ఆఫీస్ లో
నా ఒక డైలాగ్ ఇచ్చారు, అది చెప్పాను, బాగుంది, ఓకేరా ఇలాగే చేయాలి అన్నారు. ఇంకా అలా వచ్చింది. హీరో దీంట్లో లేదు లేదు లేదు, హీరో మౌలి. హీరో బెస్ట్ ఫ్రెండ్. కానీ ఎలా నువ్వు హీరో అవుదామన్నా లేకపోతే అది మంచి ఇంకా- సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా ఇంకా ఓకేనా, ఏం లేకపోతే అనుకోలేదు. కామెడీ చేద్దామన్నా? కామెడీ చాలా ఇంట్రెస్ట్, హీరో అది ఇంకా అనుకోలేదు. అంటే వస్తే ఓకే. ఇంకా టైం ఉంటుంది, ఇంకా కష్టపడాలి దానికి. ఇప్పుడు చేసినా ఏం లాభం లేదు, కొంచెం కష్టపడి పేరు వచ్చాక. లేకపోతే ఏదేమైనా ఇండస్ట్రీలో ఉంటే చాలు అనుకుంటా. అలా నాకు చెప్తున్నా కదా, బేసికల్ గా ఎవరు గుర్తించకపోతే చేసేం లాభం. ఓకే. నేను చేస్తున్నా అంటే ఒరే వీడు చేస్తున్నాడు రా, వీడు సినిమాలో ఉంటే సినిమా బాగుంటుందిరా, ఓకే, వీడు ఉన్నాడంటే కామెడీ బాగుంటుందిరా, లేదా మన కోసం సినిమాకి వస్తున్నారంటే అలా అలా ఎదగాలి. ఓకే. ఒక 10 మంది ఇక్కడ స్టార్ట్ అయితే మనం ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. అది ఏం ఫస్ట్ టైం మొన్న స్టేజ్ మీదకి వచ్చావు చాలా ఇయర్స్ తర్వాత, ఒకసారిగా మైక్ పట్టుకొని మిగతా వాళ్ళ ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి వాడు పిల్లగాడు ఈ అబ్బాయా? అవునవును, అసలు లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు, అది చెప్పాక బ్రో నువ్వా బ్రో అసలు గుర్తుపట్టలేకపోయాము అంటే థ్యాంక్ యూ. అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ బేసికల్ గా, వాళ్ళు ఇంకా నన్ను గుర్తుపెట్టుకుని, చిన్నప్పుడు ఎప్పుడో 10 years అయిపోయింది కదా నేను చేసి, అయినా గుర్తుపెట్టుకున్నారు. గణేష్ వచ్చి సుమారు ఒక 16 years అయిపోయింది ఇప్పుడు, 2009 అంటే. అయినా డీల్స్ లో పెట్టి బ్రో నువ్వా సూపర్. అనిల్ రావుపూడి వీళ్ళంతా షాక్ అయి ఉంటారు. వాళ్ళు అన్నారు కదా నువ్వేంట్రా గుర్తుపట్టలేకపోయాము అని. ఓకే. న్యూస్ ఆర్టికల్స్ కూడా చాలా వచ్చాయి, చదివాను. అవును, అది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే కదా. ఇప్పుడు బాగా వెళ్తావు ఇంకా చూడాలి. సో డైరెక్టర్స్ ఆ స్పీచ్ తర్వాత విన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎవరన్నా టచ్ లోకి రావటం? ఎవరు లేరు, అంటే అసలు ఎవరు చిన్నప్పుడు కూడా ఎవరిని అడగలేదు నెంబర్లు అవేమి. అంటే మమ్మీ చాలా, అంటే ఆల్ క్రెడిట్ మమ్మీకే. ఏం చేసినా అసలు అలా అడగకూడదు, తప్పు. ఓకే. అసలు ఎప్పుడూ అడగనివ్వలేదు. మనం వెళ్ళి ఫోన్ తీసుకుని అడిగేస్తే మనం చిన్నపిల్లలం కదా, అలా అల్లర్లో అడిగేస్తే ఇస్తారు. కానీ మమ్మీ అసలు తప్పు నాన్న, అసలు అలా ఎప్పుడు అడగకూడదు, వాళ్ళు అడగకూడదు అన్నారా. ఓకే అన్న. ఓకే. ఏం చేస్తారు డాడీ? ఏం చేస్తారు డాడీ? ఇప్పుడు రిటైర్డ్ AGM SBIలో. ఓ, అయితే ప్రాబ్లం లేదు మనకి, లోన్స్ గీన్స్ బాగానే వస్తాయి ఫైనాన్సర్స్, ప్రొడ్యూసర్స్ కి ప్రాబ్లమే లేదు, బాబుని హీరోగా పెట్టుకోవచ్చు. AGM. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. అన్న జాబ్ చేస్తాడు, అన్న IIMలో MBA చేశాడు, ఇప్పుడు జాబ్ చేస్తాడు. నువ్వు చిన్నవాడు? నేను చిన్న అంతే. అన్న ఒక సినిమా చేశాడు, కిక్ లో చేశాడు. కిక్ లో లాలీపాప్ పెట్టుకుంటాడు కదా, అది మా అన్న. నేను కిక్ లో చేశాను. ఓకే. కిక్ ఏంటంటే మా అన్న చేసిన ప్రతి సీన్ లో నేను పక్కన చూసి నేనే యాక్టింగ్ చేసేవాడిని. ఓకే. నాకు ఇయ్యండి అని. అంటే గణేష్ కన్నా ముందు కిక్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో నేను వెళ్ళి నాకు ఇయ్యండి అని. అప్పుడు ఒక చిన్న క్యారెక్టర్, ఒరే మీ నాన్న ఉయ్యాలు ఊగేస్తున్నాడు, ఎల్లు ఊపేద్దాం పదా అని అంట. అదొక్కటి చేశా. దాని తర్వాత గణేష్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే బాబాయ్ ఉన్నారు కాబట్టి లక్కీగా నీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అవును, బాబాయ్ అసలు చాలా సపోర్టివ్. ఎందుకంటే కాంట్రాక్ట్స్ ఈజీగా దొరుకుతాయి, లేకపోతే ఎవరికైనా రిఫర్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి నీకు. సో ఇప్పుడు బాబాయ్ ఎలా ఫుల్ సపోర్ట్ ఉన్నారా? బాబాయ్ కూడా అరే ఇలా ఉండాలిరా, ఇలా మాట్లాడాలి, వెళ్ళినప్పుడు ఇలా ఏం సినిమాలు చేసినా చూసుకుని చెయ్యి, ఎల్లు నువ్వు దా సినిమాలకి, చాలా సపోర్టివ్. బాబాయ్ చిన్నప్పుడు కూడా అసలు, అంటే ఇక్కడికి వచ్చిందే బాబాయ్ వల్ల. ఆయన లేకపోతే ఇంకా అసలు ఆడిషన్లు అవేం లేవు కదా. ఓకే. డైరెక్ట్ ఆయన పెళ్ళిలోనే. ఇంకా ఇప్పుడు కూడా బాబాయ్ కూడా అంతే, నువ్వు ఫస్ట్ డిగ్రీ తెచ్చుకో తర్వాత మాట్లాడదాము అని. ఓకే. నేను ఎప్పుడు బాబాయ్ని కలిసిన, బాబాయ్ యాక్టింగ్ చేయాలి బాబాయ్, మళ్ళీ యాక్టింగ్ చేయాలి బాబాయ్, అలా అనేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నారు రవి గారు, అబ్బూర్ రవి గారు? మంచి సినిమాలు తీశారు. గూఢచారి 2, డెకాయిట్. బాబాయ్ చాలా, బొమ్మరిల్లు, ఊపిరి, చాలా పెద్ద సినిమాలు అన్ని చేశారు ఆయన. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు గూఢచారి 2 చేస్తున్నారు, డెకాయిట్ చేస్తున్నారు. సో వాటిల్లో మనకి రోల్స్ ఇంకా అప్పటికి ఇంకా నేను ఇంజనీరింగ్ కదా చేసేది. ఓకే. ఓకే. సో ఇప్పుడు కమింగ్ వచ్చే మూవీస్ కి పక్క ఏముందిలే 2-3 మూవీస్ పడితే నిఖిల్ మళ్ళీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాం. పెద్ద విషయం ఏం కాదు. ఇండస్ట్రీలో కావాల్సింది లక్, బ్యాక్గ్రౌండ్. కానీ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పను, లక్కే ఉండాలి. లక్ ఉండాలి, టాలెంట్ ఉండాలి.
డెఫినెట్ గా ఈ రెండు డెస్టినీ ఒకటి ఉంటుంది డెఫినెట్ గా. పెద్ద పెద్ద స్టార్ ప్రొడ్యూసర్లు, స్టార్ డైరెక్టర్ల కొడుకులు ఒక సినిమా తీసి ఇండస్ట్రీలో కనపడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అవును, మనం ఏం చెప్పలేం, ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ మనం కష్టపడాలి అంతే. అంతే. నువ్వు కష్టపడతావు కదా. నేను డాన్స్లు టీన్స్లు అన్ని నేర్చుకున్నావా? మంచిగా డాన్స్ నేర్చుకుంటున్నా, వచ్చు కొంచెం. ఇది కష్టం అనిపించదు నాకు, ఇదంతా ఎంజాయ్మెంట్. మనకు నచ్చింది చేస్తున్నాం కదా, మనకు నచ్చింది చేస్తే అది కష్టం అసలు అనిపించదు. చెప్పాలంటే కొంచెం కళ్ళు మూసుకొని ఇలా ఓపెన్ చేసి చూస్తే చిన్నప్పుడు రఘు మాస్టర్ లాగా ఉన్నాం ఇప్పుడు. ఆ హెయిర్. కానీ అసలు ఏం కష్టమేం అనిపించదు, ఇంకా ఏం చేయలే కదా కష్టం అనిపించదు. అంతే, ఇంకా కష్టపడాలి. ఇప్పుడు బిఫోర్ జనరేషన్ హీరోస్ తో ఎవరితో చేయలేదు కదా నువ్వు? చిరంజీవి గారు, బాలకృష్ణ గారి టైంలో లేదు. లేదు, నువ్వు వచ్చింది నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు ఎవరైతే చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారో డెఫినెట్ గా మీకు మంచి ర్యాప్ ఉంటుంది కాబట్టి బిఫోర్ మన తేజ సజ్జా గానీ వీళ్ళందరూ ఎవరన్నా కాంట్రాక్ట్ లోకి వచ్చి డెఫినెట్ గా మేము సపోర్ట్ చేస్తాం అంతా. అసలు వాళ్ళు ఎవరు అంటే నేను ఎవరో కూడా తెలియదు కదా వాళ్ళకి. అదంతా వాళ్ళు నేను పుట్టక ముందు నుంచే ఉన్నారు. ఓకే, ఇప్పుడు నీకు 21. 20 అంతేనా? ఓకే. సో బీటెక్ అంటే మరి బాగా ఫాస్ట్ కో ఎడ్యుకేషన్ లవర్ ఇలా లేదు అసలు. నాకు ఏమో అలా అయిపోయింది 4 years ఫ్రెండ్స్ తోనే బంకులు కొట్టి సినిమాలకి వెళ్ళి బర్త్డే పార్టీలు. యాక్టర్ అని తెలిసి ఒకప్పుడు యాక్టర్ అబ్బాయి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? లేదు. నేను మొన్న బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు చాలా లావుగా ఉండేవాడిని, నన్ను ఎవరు చూస్తారు. 4th year లో తగ్గాను నేను. ఓకే, అప్పటి వరకు ఇంత ఉండేవాడిని, మనల్ని ఎవరు చూస్తారు. సో పైగా ఫ్రెండ్స్ ఇంకా బయటికి వెళ్ళి సినిమాలు చూడటం అలా ఉండేది మొత్తం. ఇంకా అదంతా పట్టి ఎగ్జామ్స్కి వెళ్ళేవాడిని, కాలేజ్కి రాసేవాడిని, మళ్ళీ సినిమాలు. అంటే ఇప్పుడు నిన్ను ఎవరు లవ్ చేయకపోయినా నీకు క్రష్ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు? నో క్రష్ అసలు లేవుగా ఉంటే క్రష్ ఉండకూడదు అలా అని కాదు. మరి కాలేజ్ లైఫ్ వాజ్ డిఫరెంట్ ఫర్ మీ. ఓకే, కాలేజ్ లైఫ్ వాజ్ కంప్లీట్లీ సినిమా, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం, ఎగ్జామ్స్ రాయడం. ఇండస్ట్రీలో కూడా ఎవరు లేరా క్రష్ నీకు? లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు. చిన్నప్పుడు కూడా ఎవరు లేరు? చిన్నప్పుడు అవంతా తెలియవు కదా, తెలిసేటప్పుడు సినిమాలు మానేసాను. 8th ఇప్పుడు తెలిసేటప్పటికి ఇంకా సినిమాలు మానేసాను. ఓకే, అందరు అక్కలే అని పిలిచేవాడిని ఇంకా. ఓకే, సూపర్. సో నిజంగా జర్నీ అనేది చాలా మెమరబుల్ జర్నీ, అసలు మర్చిపోలేం కూడా. అవును, ఎందుకంటే మధ్య మధ్యలో గుర్తొస్తూ ఉంటాయి ఆ రోజులు. ఓకే, సో ఇప్పుడున్న డైరెక్టర్స్, నువ్వు చేసిన డైరెక్టర్స్ అందరినీ వెళ్ళి ఒక హాయ్ చెప్పి మళ్ళీ వచ్చాను సార్ అని స్టార్ట్ చేయలేదు. నాకు అలా ఎంట్రీ పాస్ నాకు బాగోదు అనిపిస్తుంది బేసికలీ. ఎందుకు వెళ్ళి చెప్పడం నేను ఉన్నాను సార్ అలా అని, మన వర్క్ తో గుర్తిస్తారు కదా అలా అని అనిపిస్తుంది. అంటే వాళ్ళ ప్రైవసీకి కూడా మనం ఎంత చిన్నప్పుడు చేసినా బాగోదని నా ఫీలింగ్. వెళ్ళి మనం పర్సనల్ గా వెళ్ళి కలవడం, ఎక్కడైనా కనపడితే సార్ గుర్తున్నానా ఇలా చెప్తా గానీ పర్సనల్ గా ఈ విషయం కోసం నాకు ఇష్టం ఉండదు అసలు. ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులు ఆల్మోస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయాయి, పాన్ వరల్డ్. ప్రభాస్, ఎన్టీఆర్. అవునవును. అల్లు అర్జున్ తో చేయలేదు కదా? ఎవడూ చేశాను, రామ్ చరణ్ గారితో అల్లు అర్జున్. అంటే కాంబినేషన్ లేదు కానీ ఎవడూలో చేశాను. ఓకే, బట్ అల్లు అర్జున్ గారు 100% లవ్ సెట్లకు వచ్చేటప్పుడు కూడా బాగా మాట్లాడేవారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన 100% లవ్ సినిమా చూసి ఒక రోజు ఫుల్ డే అంతా నేను అన్న ఫుల్ తిరిగాం. దేవి గారా? ఓకే, ఇక్కడ చాలా బాగా చేసావని ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు, ఇంట్లో ఉంది. చాలా ఫుల్ తిన్నాం, ఫన్. ఇంకా ప్యాన్ వీళ్ళందరినీ చూస్తే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అంటూ ఉంటా ఫ్రెండ్స్ కి, మీరు ఇప్పుడు చూస్తున్నారు నేను ఎప్పుడో చూస్తాను వాళ్ళని అని. అంతే కదా మరి. సో ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పాలంటే కొన్ని అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఒక హీరోని కలవాలంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక హీరోతో కలవాలని మనకి ఏదో ఉంటుంది, అతనికి కూడా మనతో కలవాలనో లేకపోతే ఏదన్నో కన్వే చేయాలనో ఏవో ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక 4-5 మేనేజర్లు అయిపోయి, అంటే ఇటువాడు అటు వెళ్ళనీడు, అటు వాళ్ళని ఇటు రానిరు, అంటే కన్వే చేసేది కన్వే చేయనీరు. ఓకే, అట్లా అయిపోయింది ఇండస్ట్రీ ఇప్పుడు. చెప్పాలంటే వాస్తవంగా నిజం అనేది అక్కడ దాకా వెళ్ళదు, అబద్ధం అనేది అక్కడ దాకా వెంటనే వెళ్ళిపోతుంది. ఓకే,
అంటే హీరోస్ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు చెప్పాలంటే. ఏమో మరి ఇదంతా తెలీదు మేము నాకు. పెద్దవాళ్ళ స్టార్లు అయిపోయాము, మమ్మల్ని అంత ఈజీగా కలవకూడదు, అంత ఈజీగా మేము కూడా యాక్సెస్ ఇవ్వకూడదు అనేది వాళ్ళకేమైనా ఉందా, లేకపోతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా కూడా తెలియదు. అంటే చాలా మంది ఇంటర్వ్యూలలో చెప్తుంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు వింటవే, ఓకే ఏమండి ఒకప్పుడు ఈజీగా కలిసేవాళ్ళం అండి, 50-60 సినిమాలు కలిసి చేసాం కాంబినేషన్స్, ఓకే ఈరోజు కలుద్దాం అంటే అపాయింట్మెంట్ గతి లేదండి మాకు, ఓకే ఏంటో మరి అన్ని గోడలు కట్టేశారు, ఒక ఇంటికి ఒక గోడే ఉంటుంది, ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 4 గోడలు వచ్చేసాయి అంటుంటే ఓకే చెప్పుకొని బాధపడుతుంటారు. ఈ కొత్త వచ్చే యంగ్ జనరేషన్ వాళ్ళు అసలు ఈ సినిమా ప్రమోషన్స్ కి మరి ఇంకా ఎన్ని కష్టాలు ఉంటాయో అనేది అనిపిస్తుంటది మనకు కూడా. ఇండస్ట్రీ విల్ బి లైక్ దట్, ఏమో ఎవడో ఏం చేయలేం, ఎవడిష్టం వాడిది. కానీ నేను మాట్లాడిన వాళ్ళంతా చాలా సపోర్టివ్ గానే చేశారు. ఉమ్. ఇదంతా నాకు తెలీదు. కానీ ఇప్పుడు చూడాలి ఇండస్ట్రీ ఎలా అవును, ఇప్పుడు రిసీవ్ ఎలా చేసుకుంటుందో ఉంటుందో ఇది కూడా చూడాలి. Yeah, yeah. డెఫినెట్ గా. ఎందుకంటే బాబాయ్ ఉన్నారు అనేది పక్కన పెడితే బాబాయ్ కూడా ఎంతవరకు ఒక క్యారెక్టర్ అంతే, ఇచ్చేంత వరకు, అంతే. తర్వాత నుంచి యూ హ్యావ్ టు ప్రూవ్ మొత్తం అంతే. యువర్సెల్ఫ్. Yeah, yeah, అంతే. సో ఎనీ హ్యావ్ మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చావు, ఆ ఇష్టంతోనే వచ్చావు కాబట్టి ఇండస్ట్రీ కూడా నేను అలానే ఎంకరేజ్ చేయాలి, హోప్ఫుల్లీ. మంచి ఆఫర్స్ రావాలి, మళ్ళీ అదే కామెడీని మళ్ళీ తీసుకురావాలని Yeah. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ మీ టీమ్ కూడా Little అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మంచిగా వచ్చింది చూసాను నేను కూడా. Yeah, yeah. And చాలా బాగుంటుంది ఆ సినిమా అయితే. అంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. మనం డైలీ ఏం చేస్తాం అదే ఉంటుంది సినిమా. అదే సినిమా అంటే అది మరి. యా అంతే. ఫాదర్ పేరెంట్స్ కనెక్ట్ అవుతారు, ఓకే, ఇంటర్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఫాదర్ వాళ్ళు అయితే కొంతమంది అయితే వాళ్ళ పాస్ట్ గుర్తొస్తుంది, మనం స్కూల్లో ఇలా చేసే, ఇంటర్ కాలేజ్లో ఇలా చేసేవాళ్ళం కదరా అని. ఇంకా ఫాదర్స్కి అయితే మా కొడుకు కూడా ఇలాగే చేసేవాడు అని ఓకే, ఆ బంకులు అవంతా అందరు కనెక్ట్ అవుతారు సినిమా. ఓకే. ఉన్న సినిమాలు ఎంత పడిపడిన అవుతారు, ఇంకేం చేయరు. ఎప్పుడు రిలీజ్? ఎప్పుడు? September 5th. September 5th. సో ఇంకా ప్రమోషన్స్ కి అక్కడ ఇక్కడ కనిపిస్తుంటావు కాబట్టి మా నిఖిల్ వచ్చేసాడు బ్యాక్. ఏ నిఖిల్ రా, చికెన్ తింటే మెదడు పని చేయదని చెప్పింది ఎవడరా అట్లా. సో మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఒక్కసారి నేను ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, నిఖిల్ కోసం నిలబడతారు ఇండస్ట్రీ అని నేను కూడా హోప్ఫుల్లీ నమ్ముతున్నాను. సో నీకు కూడా ఏం డ్రీమ్ లేదు కాబట్టి హీరోనే అవ్వాలి, మంచి క్యారెక్టర్స్ వస్తే చాలు అనుకుంటే ఇండస్ట్రీలో ఉండగలం. లేదు నేను హీరోనే అవ్వాలి, హీరో క్యారెక్టర్స్ అంటే ఇండస్ట్రీ కూడా అలానే అయిపోయింది ఇప్పుడు. అలా ఏం లేదు, నాకు చెప్పా కదా, అదే మనం సినిమా చేస్తున్నా అంటే మన కోసం రావాలి, అది ఇంపార్టెంట్. థియేటర్ కూడా తెగాలి కదా, అవును, తీయటమే ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు చూడటానికే జనం వెళ్ళట్లే. ఓటీటీకి వచ్చేస్తుందిలే సినిమా యావరేజ్ అంటగా, ఓటీటీకి వచ్చేస్తలే సినిమా పోయిందంటగా అయిపోయింది. అలాంటి స్థాయి వచ్చేసింది ఇప్పుడు. ఇప్పుడు థియేటర్ లో 2.5 hours కూర్చొని సినిమా చూసేవాడు ఉన్నాడా? సినిమా పిచ్చి ఉన్నారు. నేను ఒక 4 సినిమాలకు వెళ్ళాను, ఒక పెద్ద సినిమాలకి ఇంటర్వ్యూస్ ఉంటాయి అంటే ముందు 2 రోజులు, నా వెనక 2 రోజులు ఉన్నాయి, మధ్యలో అంతా ఖాళీ. నా రోకు అటు పక్క 10 మంది, ఇటు పక్క 10 మంది ఉన్నారు. అదేంట్రా ఈ సినిమా గురించి హిట్ అని వేసారు ఇప్పుడే కదా అనుకున్నాను నేను. అంటే అట్లా ఉంది ఇండస్ట్రీ. మనం ఏదో వాళ్ళని తగ్గించి మాట్లాడుతున్నాం కాదు, అట్లా అయిపోయింది. థియేటర్కి రావట్లేదు ఆడియన్స్, హ్యాపీగా ఫ్యామిలీతో ఓటీటీకి చూస్తున్నారు. కానీ మంచి కాంటెంట్ ఉండి సినిమా బాగుంటే డెఫినెట్ గా వస్తుంది. నేనుండే చోట సుదర్శన్ సంధ్య ఉంటాయి, నేను అక్కడికే ఎక్కువ వెళ్తా. సుదర్శన్ సంధ్య, మన ప్రసాద్స్, అక్కడైతే అసలు క్రేజీ. నాకు దానివల్లే ఇంట్రెస్ట్ వచ్చింది మళ్ళీ. అసలు ఆ సుదర్శన్ లో వెళ్ళినప్పుడు ఒక మహేష్ బాబు గారి సినిమా అయినా అరవటం, ఆ రిసెప్షన్ ఏదైతే ఉందో, రిలీజ్లు వచ్చినప్పుడు వెళ్తాను. వెళ్ళినప్పుడు ఒక ఏవి చూస్తే అందరు ఏడ్చేస్తారు, మనకు కూడా ఇలా అరిస్తే ఎంత బాగుంటుందిరా అని అలా వచ్చింది. ప్రసాద్స్ లో ఎప్పుడు పెద్ద సినిమాలు అన్ని అక్కడే ఆ లార్జ్ స్క్రీన్ లో వెళ్ళి ఎంత బాగుంది అసలు. ఆ పెద్ద లార్జ్ స్క్రీన్ లో చూస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఒకప్పుడు రెమ్యునరేషన్ మాట్లాడుకోలేదు, ఇప్పుడు నువ్వే రెమ్యునరేషన్ మాట్లాడుకోవాలి ఇంకా, అంతేనా? ఇప్పుడు 100% లోకి ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? అదే చిన్నప్పుడు నాకు అసలు డబ్బులు ఎంత వచ్చాయో మొత్తం మమ్మీయే. అమ్మ ఏంటంటే నువ్వు ఈ రెమ్యునరేషన్ దగ్గరికి వెళ్ళావని తెలిసినా నేను అయిపోయాను. వెళ్తావా? నేను అసలు వెళ్ళేవాడిని కాదు, పిలుస్తారు కదా ఇలా రా ఇలా తీసుకో అని. మమ్మీ అసలు నాకు ఇప్పుడు తెలియదు నాకు ఎంత డబ్బులు వచ్చాయి, ఏ సినిమాకి ఎంత వచ్చాయని మొత్తం మమ్మీ చూసుకునేది. నీకెందుకు? కానీ నువ్వు పెద్ద అయిన తర్వాత నీ రెమ్యునరేషన్ వల్ల ఇగో ఈ ప్రాపర్టీ కొన్నది ఇప్పుడు ఎంత అయిందని అలా చెప్పటం ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు అప్పుడు. ఏం లేదు అలా ఏం అసలు డబ్బుల గురించి మమ్మీ ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు నాతో. అమ్మ అంతా సినిమా, డాడీ అంతా సినిమా గురించే మాట్లాడతారు కానీ నీకు ఇంత డబ్బులు వచ్చాయి ఎప్పుడు, ఈ సినిమాలో బాగా చేసావురా, ఈ సినిమాలో ఇలా వెళ్ళే వాళ్ళం పొద్దున్న
ఆ మెమరీస్ చెప్పేది. డబ్బుల విషయంలో ఎప్పుడు మమ్మీ నన్ను ఇన్వాల్వ్ అయ్యేది. నీకెందుకు, నువ్వు చదువుకో, ఈ సినిమాలు చేసుకో, చాలు నీకు డబ్బులు నీకెందుకు, నేను చూసుకుంటా కదా. ఓకే, పొచ్చవా ఇంట్లో ఇవ్వాలా? రోషన్ ఇంటర్వ్యూకి చెప్పాను. ఏం చెప్పారు మరి? బాండ్ ఏది పడితే అది మాట్లాడేకు అన్నారు, బాగా చెయ్యి అని. సో ఫస్ట్ ఇంటర్వ్యూ నీకు కూడా చాలా మెమరబుల్ ఇంటర్వ్యూ అవ్వాలి, మంచి ఆఫర్స్ రావాలి, ఇండస్ట్రీ నేను గుర్తించాలి. మాక్సిమం నా ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా జరిగింది. ఓకే, ఆల్మోస్ట్ అందరు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే వాళ్ళు ఓకే ప్రమోషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చాయిస్ నా నేమే పెట్టుకుంటారు పాపం. సూపర్. నేను కూడా సెంటిమెంట్ గా ఫీల్ అవుతా. ఓకే, సో అలా పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి చిన్న చిన్న యాక్టర్స్ వరకు కూడా ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తూనే వస్తాను. సపోర్ట్ చేయటమే నా ధర్మం. ఎందుకంటే ఇండస్ట్రీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి, వాళ్ళ గురించి కూడా నాకు బాగా తెలుసు కాబట్టి, వాళ్ళని చూసి ఎదిగాం కాబట్టి డెఫినెట్ గా ఈ రోజున వాళ్ళకి సపోర్ట్ చేసే అంత స్థాయికి మనం కూడా వచ్చామంటే బికాస్ ఆఫ్ ద ఆడియన్స్, వ్యూయర్స్, వాళ్ళ సపోర్ట్ మనకుంది కాబట్టి మనం ఈ స్థాయిలో ఉంటున్నాం. ఎప్పుడు అది ఒక్కటి తలకెక్కించుకోకుండా మనం ముందుకెళ్తే ఫోకస్డ్ గా లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు. నిఖిల్, నీకేం నథింగ్, చిన్నప్పుడు అన్ని చూసేసావు కాబట్టి ఇప్పుడు అన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.